welcome back to our YouTube channel. My name is Shreya. I'm Dimahi. I'm Guru Charita. So today's video is all about students in their exam preparation. So let's start the video. And don't forget to subscribe to our channel Silly Squad. Type 1 toppers. Books ఇవి Books. రేపు ఎగ్జామ్ ఇంకా 2 months ఎగ్జామ్. books. సైన్స్ అండ్ మ్యాథ్స్. ఓకే చదువు. శ్రేయ తెలియకుండా చదవాలి ఫస్ట్. ఏం చేస్తున్నావు గురు? నాకు 2 months ఎగ్జామ్స్ ఉన్నాయి శ్రేయ. అయితే 2 months ఉంది. పర్వాలేదు, నేనైతే ఇప్పుడే చదువుకోవాలి. అమ్మో ఎంత ఉంది, 4-5 ఉన్నాయి దీంట్లో లెసన్స్ అయితే. నేను చదవాలి. అమ్మ నన్ను తిడితే చెప్తున్నా. చెప్పుకో, ఎవ్వరికి కావాలంటే వాళ్ళకి చెప్పుకో. నాకైతే చెప్తా, మళ్ళీ అడవు. ఏడవు ఎల్లు ఎల్లు ఎవరికి కావాలంటే వాళ్ళకి చెప్పుకో. నేను ఎందుకు ఏడుస్తాను? Nervous batch. 2 weeks నుంచి ఎగ్జామ్స్ కదా, ఇప్పుడు ప్రిపేర్ అవ్వాలా? అవసరమా? తర్వాత ప్రిపేర్ అవుతాలే. చరితకి లాస్ట్ టాపర్ అసలు అది. మనకి ఏం కంపారిజన్ చేస్తాం, 97% వచ్చింది. శ్రేయ కన్నా 87% వచ్చింది. అది కూడా బాగానే చదువుతులే. మనకి 37% వచ్చింది. పాస్ అన్నా అవ్వదాం అనుకుంటే అవ్వలేదు. 60% పాస్ మార్క్. అసలు ఏం చేయాలో ఏంటో నాకు చాలా భయం వేస్తుంది. Type 3 postponers. మర్చిపోయా, 2 weeks ఎగ్జామ్స్ కదా, రేపు చదువుకోవచ్చు. ఏదో చేద్దాం అనుకో. మర్చిపోయా, 1 weekలో ఎగ్జామ్స్ కదా. ఇప్పుడు చదవాలా? 1 week ఉందిగా. రేపు ఎల్లుండి అలా చదువుకోవచ్చు. మర్చిపోయా, 3 days నాకు ఎగ్జామ్స్ కదా, చదువుకోవాలా? మళ్ళీ రేపు ఎల్లుండి చదువుకోవచ్చులే. ఖాళీగా అది కూడా సాటర్డే సండే. మేము స్కూల్కి అయితే రెడీ అయిపోయాం. నా బ్యాగ్ ఎక్కడ పెట్టా? టైం ఎంత? అమ్మయ్య, టైం కూడా మిగిలింది. తొందరగా వెళ్ళిపోవచ్చు. అయినా ఈరోజు ఏంటిది? కమెన్. ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యావా? ఎగ్జామ్ ఉంది కదా. అసలు మెసేజ్ పంపిస్తున్నా, చూసుకోలే. ఫోన్ పగిలిపోయిందా? బ్లూ టిక్ కనిపిస్తే అంటే టెస్ట్ చేసి. అసలు నీకు సిగ్గులేదా? లేదే. అసలు ఇది ఫైనల్ ఎగ్జామ్కి యాడ్ చేస్తారు, బోర్డ్ ఎగ్జామ్స్కి యాడ్ చేస్తారు. అవునా? ప్రిపేర్ అవ్వకుండా బుక్కి 100 మార్క్స్కి. బుక్కి. Type 4 no caring batch. ఎగ్జామ్ ఉంది. సరే వెళ్దాం. అయ్యో, స్నానం చేయాలి కదా. అమ్మయ్య, స్నానం అయితే అయిపోయింది. ఇప్పుడు బ్యాగ్ తీసుకొని, ఇంత బండ బ్యాగ్ ఎందుకు వస్తారు అసలు? బ్యాగ్ ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఎగ్జామ్. ఎవడైనా ఇలా వెళ్తాడా? అసలు ఏం లేదు, ఖాళీగానే ఉంది. కానీ ఏం అందుకనే వెళ్తున్నా. సరే అడుగుతున్నా, ఏంటి? ఎవడైనా ఇలా వెళ్తాడు ఎగ్జామ్కి? బుక్ లేదు, పెన్ లేదు, ఈ బ్యాగ్ లంచ్ బాక్స్ ఒకటి పెట్టుకొని వెళ్తున్నావు. అక్క ఎవరు నడినా నాకు ఇష్టం తెలుసా. ఇన్ని మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఏంటో అది తీసుకున్నావు.
బుక్ పెన్ను పెన్సిల్ నాకు తీసుకెళ్ళి నాకు అక్కర్లేదు. ఎగ్జామ్ తక్కువ మార్క్స్ రావాలి టైఫాయిడ్ చిప్స్ బ్యాచ్. అమ్మాయి ఈ 4 చిప్స్ పెట్టుకుంటే ఎగ్జామ్ అంతా ప్రిపేర్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కకు తెలియకుండా చేయాలి, లేకపోతే ట్రాక్ తెలిసిందనుకో అమ్మని చెప్పింది. ఫస్ట్ ఫిజిక్స్కి పెడదామా మ్యాథ్స్కి పెడదామా? మ్యాథ్స్కి పెడదాం. అసలు ఫిజిక్స్కి 4 పారాగ్రాఫ్స్ పట్టింది. అట్లీస్ట్ పాస్ అవుతాం, యావరేజ్ మార్క్స్ వస్తాయి. అమ్మ విల్ బీ సో ప్రౌడ్. ఫస్ట్ యూనిట్ ఇది అసలు సెకండ్ యూనిట్ థర్డ్ యూనిట్ ఎగ్జామ్కి ఫుల్ ప్రిపేర్. యాక్చువల్లీ ఒక తలలో పెట్టుకోవాలి, లేకపోతే సార్కి తెలుసుకో. ఫోర్త్ ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ద ఎగ్జామ్. అరే అమ్మని బట్టలు ఉతుక్కోమని. కానీ నేను స్కూల్కి వెళ్తాను. ఏంటి అది? అది సారీ అక్క. అసలు ఎవరైనా బుద్ధున్నోడే అలా చిప్ పెట్టుకుంటారా? అంటే నువ్వు కూడా కూర్చో, నేర్పిస్తా, కూర్చో. ఇంకా ఎక్కడెక్కడ పెట్టు? ఏ యూనిట్స్ ఎక్కడెక్కడ పెట్టుకున్నావు? ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్. ఫోర్త్ యూనిట్ కింద పెట్టుకోవాలి. అసలు ఫస్ట్ యూనిట్ కింద పెట్టుకో. ఇలా పెన్ను కింద పడేసినాక ఇక్కడ చిట్టు ఉంటుందా, అది తీసుకో. అలాగా బుర్ర ఉపయోగించాలి. పెట్టుకో ఫస్ట్. ఇంకా 2 ఒకే దగ్గర పెట్టుకోకూడదు. ఓకే. దాని తర్వాత ఇలాగా నువ్వు ఇలాగ తీసేసి వాళ్ళకి తెలిసిపోయింది. కాలర్లో పెట్టుకోవాలి. అది కూడా ఇలా ఫోల్డ్ చేసి కాదు, ఇలా ఉండాలి. ఈ వెనకాల దాచిపెట్టుకోవాలి. దాని తర్వాత ఇక్కడ ఏదో చేస్తున్నట్టు అది తీయాలి. బుర్ర ఉపయోగించవి. తీసుకో. దాని తర్వాత పాకెట్ ఉందా? అది ఎప్పుడు చేయకూడదు. పాకెట్లో తీసుకుంటే తెలిసిపోయింది. ఒకటి కంబాక్స్లో పెట్టుకో. ఆ పెన్సిల్స్ ఉన్నాయా, దాని కింద పెట్టుకో. ఓకే. ఇంకొకటి ఇక్కడ పెట్టుకో, కానీ రోల్ చేయకూడదు. ఒట్టిగా ఇలా పైకంటే కింద పడిపోవాలి. అంటే ఇక్కడ పెట్టుకోవాలి. ఈ 2 అక్కడ పెట్టుకో. కింద పడుకోవాలా? అంటే నీ చేతిలో పడాలి. ఇలాగా నీ ఫుల్ హ్యాండ్ షర్ట్ కాబట్టి ఇలా పెట్టావా, ఒట్టిగా రాగాను. అప్పుడు నీ టేబుల్ మీద పడిద్ది. సౌండ్ వస్తే తీసుకో. సరే, థ్యాంక్ యూ. ఇప్పుడు మంచిగా రాయాలి ఎగ్జామ్. అర్థమవుతుందా? పిచ్చి పిచ్చి చేశాను ఇక అక్కడ. అమ్మయ్య, ఫుల్ రెడీ. బాయ్ అక్క. అమ్మకు బట్టలు ఇచ్చాను. అన్నీ మేమే చెప్పాలి. టైప్ 6 బ్యాక్ బెంచర్స్ మాత్రం మామూలుగా ఉండదు. ఇది నా బుక్. అసలు మీరు బుక్స్ కూడా చదువుతారా? మేడం? సరే. మాతో మామూలుగా ఉండదని కొద్దిగా జరగరా? ఎందుకండి? జరగండి. సర్లే అండి. ఈరోజు ఎగ్జామ్ ఉంది కదా, ఏదో ఒకటి రాద్దాంలే, మనకి మామూలుగా. నా
స్కూల్ ఈరోజు యూనిఫామ్ అవుతుంది. ఇప్పుడు ఏమందుగా ఇలాగా స్నానం చేస్తే ఏదోలాగా ఉంది. మేడం బ్యాక్ బెంచెస్ అంటే తలుపు కూడా ఏరా సరిగ్గా. ఏమండి ఏదైనా ప్రాబ్లమా? అవును ప్రాబ్లమే. మీరు వెళ్ళి వేసుకోవచ్చు. ఏంటో వీళ్ళు. అప్పుడే లేట్ అవుతుందా? శ్రేయ చదివావా ఏంటి? ఎగ్జామ్కి? చదువు. ఎగ్జామ్ ఫైనల్స్లో వస్తే మార్క్స్ నాకు తెలియదు. ఏ వస్తా నువ్వే చదువుకుని మంచి చదువుకున్నా. నేను అన్నాను. ఏంటో అసలు. ఓకే నా ఓపెన్. సో నౌ ఇట్స్ రివైజ్డ్. కమెన్ కాంట్ యు ఆస్క్? Okay, now it's more closer. Now it's revised time. Open your books, everyone. After revision, we are gonna have our exam. Please write very good, and these marks are carrying for final exam. Okay. Open page number 94. ఏంటిది ఇక్కడ వదిలేసాను. Did you even prepare? Shreya, did you even prepare? హలో, టీడీ ప్రిపేర్ కాదు, శ్రేయ కాదు, శ్రేయ. ఫస్ట్ నేర్చుకోండి నా పేరు ఆగపాలి కాదు. మేడం టీచర్తో ఇట్లా మాట్లాడచ్చా? మీకెందుకండి ఫస్ట్ ఆఫ్ ఆల్? First you take 94 page. ఆగు నువ్వు. నేను ఎక్కడికి వస్తే నువ్వు అక్కడికి వస్తావా? మరి మీ కెమెరామ్యాన్ కాకుండా నేను ఎక్కడికి వెళ్తే అక్కడికే ఉండాలి కదా మీరు. First you open 94 page. First of all ఇది నీ క్యూబిన్ కాదు, అది టీచర్స్కి. ఏది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడి నుంచి లేకు, నువ్వు అక్కడ కూర్చో.